హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఒక క్విక్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ లేదంటే డిన్నర్ రెసిపీ. అలా చాలా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో పావు కప్పు వచ్చి బొంబాయి రవ్వ, రుచికి తగినంత ఉప్పు, ఈ మొత్తం మంచిగా ముందు కలుపుకుందామండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం 1:30 కప్పు నీళ్లయితే పడతాయన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటా మొత్తం ఒకేసారి వేసుకోకుండా పిండి కలిపేసుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. టిఫిన్ పిండి ఏమీ లేదనుకోండి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కన్సిస్టెన్సీ మనకింకా కొంచెం గట్టిగానే ఉంది. ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకి నీళ్లు పోసుకొని కలుపుకుందాం. నానేటప్పటికల్లా మనకి రవ్వ ఇంకొంచెం నానుతుంది కాబట్టి ఇంకా దగ్గర పడుతుందండి. మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం దీనికి ఒక తాలింపు వేసుకొచ్చుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు. మనకి పప్పులు చక్కగా వేగిపోవాలండి. కొంచెం కరివేపాకు. పప్పులు మనకి మంచిగా వేగిపోయినాయనమాట. ఇప్పుడు ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇవి కూడా వేసేసుకుందాము. దీనిలో కారం అంతా మనకి పచ్చిమిర్చి కారమేనండి. దానికి తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాం. మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. మగ్గితేనే చాలండి. ఒకవేళ పచ్చిమిర్చి గనక పిల్లలు తినరు అనుకుంటే పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లం 2 కలిపి మిక్సీ పట్టుకొని కూడా ఆ పేస్ట్ కలుపుకోవచ్చు. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దాము. మనకి రవ్వ చక్కగా నానిపోయి ఉంటుందనమాట. పిండి రవ్వను. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న తాలింపు కూడా వేసేసుకుందాం. గరిటె పెట్టి మొత్తం మంచిగా కలుపుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఒక్క చిటికెడు వంట సోడా వేసేసి కలుపుకుందామండి. అంతేను, మనకి పిండయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఒక గరిటె పిండి వేసుకుందామండి. దీన్ని ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. ఒక పక్క మంచిగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. రవ్వ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చక్కగా మంచి క్రిస్పీగా వస్తుందండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. పైనొచ్చి మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుందనమాట టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. చూసారు కదా! పైన ఎలా క్రిస్పీగా ఉందనమాట పై లేయరు.
లోపల సాఫ్ట్‌గా చాలా బావుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.